హలో మై డియర్ పేరెంట్స్, దిస్ ఇస్ రామ్ ఫ్రమ్ SGS సైనిక్ అకాడమీ. ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి ఒక రీజన్ ఏంటంటే SGS సైనిక్ అకాడమీ ఫర్ ద ఫస్ట్ టైం సమ్మర్ క్యాంప్ని నిర్వహించబోతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. దేనికోసం ఈ సమ్మర్ క్యాంప్? సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో రాయబోయేటువంటి స్టూడెంట్స్ కావచ్చు, లేదా బేసిక్స్, చాలా బేసిక్స్ అనేటువంటివి పిల్లలకి ఎలా మిస్ అవుతున్నాయి, ఎలాంటి బేసిక్స్ తెలియాలి అనేటువంటి విషయమై మనం మే 5th నుంచి కండక్ట్ చేయబోతున్నాం 10 days సమ్మర్ క్యాంప్. సో 10 days సమ్మర్ క్యాంప్ ఇది మే 5th స్టార్ట్ అవుతుంది అండ్ మే 5th నుంచి మే 14th వరకు ఉంటుంది. సో ఈ సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. బేసిక్గా మనకి April 20th అలా మనకి సమ్మర్ హాలిడేస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక 10 days వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత మరలా మేము అందుకనే మే 5th అనౌన్స్ చేయడం జరిగింది. మే 5th నుంచి స్టార్ట్ చేయడం. అయితే ఇప్పటి నుంచో అనౌన్స్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఆల్రెడీ చాలా వరకు మన వాట్సాప్ ద్వారా కానీ ఇలా ఎవరైతే పేరెంట్స్ కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళైతే చాలా లాంగ్లో ఉన్నారు, ఇలా సమ్మర్ క్యాంప్ కోసం అడిగిన వాళ్ళు. మరి వాళ్ళు మే 5th అంటే ఇప్పటి నుంచే రావడానికి కానీ, మళ్ళీ ఇటు నుంచి పిల్లల్ని తీసుకెళ్ళడానికి కానీ టికెట్స్ కానీ, ట్రావెలింగ్ ఇలాంటివి, అంటే చాలా దూరం అంటే కొంతమంది హైదరాబాద్ నుంచి ఉన్నారు, అలాగే కొంతమంది వరంగల్, నిజామాబాద్, సిరిసిల్ల ఇట్లా చాలా ఉన్నారు, కొంతమంది ఒడిస్సా నుంచి ఉన్నారు. వీళ్ళందరికీ కన్వీనియంట్గా ఉండడం కోసం ఇప్పటి నుంచే నేను అనౌన్స్ చేయడం జరుగుతుంది. మే 5th స్టార్ట్ అవుతుంది అండ్ మే 14th వరకు 10 days సమ్మర్ క్యాంప్ ఉంటుంది. ఈ సమ్మర్ క్యాంప్లో ఏమేమి చెప్పడం జరుగుతుంది, మెయిన్గా సైనిక్ స్కూల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయడానికి వాళ్ళకి అవసరమైనటువంటి విషయాల గురించి ప్రతిరోజు కూడా లెక్చర్ అనేది వాళ్ళ మెథడ్లో, ప్లేవే మెథడ్లో ఉండడం జరుగుతుంది. మరి సైనిక్ స్కూల్కి వెళ్ళడానికి మానసికంగా కానీ లేదా స్టడీస్ పరంగా వాళ్ళు ఎలా సిద్ధం ఉండాలి, ప్రతిరోజు ఒక టాపిక్ గురించి వాళ్ళతో పాటు చర్చ జరుగుతుంది, అంటే డిబేట్ టైప్లో జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి లెక్చరింగ్ ఓరియంటెడ్ క్లాసెస్తో పాటుగా మ్యాథమెటిక్స్లో ఉండేటువంటి బేసిక్స్, ఇంగ్లీష్లో ఉండే బేసిక్స్, అలాగే జీకే అంటే ఏంటి, జనరల్ నాలెడ్జ్లో సైన్స్ నుంచి ఎలాంటి టాపిక్స్, సోషల్ నుంచి ఎలాంటి టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా వివరించడం జరుగుతుంది. అలాగే ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి రకరకాల సిరీస్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా కూలంకషంగా వివరించడంతో పాటుగా హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది, తనకి తాను ఓన్గా ప్రతి వర్క్ని ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎస్, హాస్టల్ అన్నాం కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. 10 days పాటు కంప్లీట్గా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. మార్నింగ్ 5 o'clockకి లేచిన దగ్గర నుంచి నైట్ 8 వరకు వాళ్ళ షెడ్యూల్ని మేము డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది, మనం నార్మల్గా సమ్మర్లో ఏం చేస్తాం, ఎక్కడికైనా టూర్ కానీ లేదంటే అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటాము. బట్ ఈసారి ఒక నాలెడ్జ్ని తనకి అందించడానికి కానీ, లేదా తను ఇండివిజువల్గా ఎలా ఉంటాడు, ఎలా ఉండగలడు, ఎలా ఉండాలి అనేటువంటి విషయాలపై ఒక ప్రయోగాత్మకమైనటువంటిది మనం గనక చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ క్యాంప్లో మీ పిల్లలు ఉండాల్సిందే. మరి ఎవరు ఈ క్యాంప్కి రావడానికి అర్హులు, ఏ స్టేజ్లో ఉండేవాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రెజెంట్ 4th లేదా 5th చదువుతున్నప్పటికీ కూడా ఎలిజిబులే. అయితే సార్, మేము సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్తో సంబంధం లేకుండా మా అబ్బాయి 6th class చదువుతున్నాడు, అయినప్పటికీ కూడా బేసిక్స్ తెలియటం లేదు, కాబట్టి వాళ్ళని కూడా పంపించాలనుకుంటున్నామంటే 6th class ఉన్నప్పటికీ కూడా నో ప్రాబ్లం. అంటే నేను ఇక్కడ చెప్పేది ఎవరెవరు అంటే 4th, 5th అండ్ 6th ఈ 3 classes ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మరి దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటంటే, యాజ్ యూజువల్గా 6303649211 ఈ నెంబర్కి SGS సమ్మర్ క్యాంప్ 2025 అని మీరు టైప్ చేసి ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయగలరు. వాట్సాప్ చేసిన తర్వాత దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మే 5th స్టార్ట్ అయ్యేటువంటిది, అంటే మే 5th నుంచి మే 14th వరకు
ఉండేటువంటి ఈ 10 days సమ్మర్ క్యాంప్ లో సైనిక్ స్కూల్ గురించి, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి, సైనిక్ స్కూల్ సిలబస్ గురించి, అక్కడ వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాల గురించి చెప్పడంతో పాటుగా బేసిక్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో అది టెస్ట్ చేసి అందులో వాళ్ళని ముందుకు పంపించడానికి కావాల్సినటువంటి ఫార్ములాస్ ని వాళ్ళకి మానసికంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే దృఢంగా ఉండాలంటే రకరకాల కల్చర్స్ నుంచి వాళ్ళు తమని తాము ఎలా సెక్యూర్ చేసుకోవాలి అనేటువంటి విషయాలపైన కూడా ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ వాళ్ళకి కొంత ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 రోజుల క్యాంపు వాళ్ళని తీర్చిదిద్దేటువంటి మార్పులు, వాళ్ళలో వచ్చే మార్పులు ఏంటంటే తల్లిదండ్రులుగా దూరంగా ఉంటూ తమని తాము ఎలా తమ డైలీ రెగ్యులర్ వాళ్ళు ఓన్గా వాళ్ళ ఫుడ్ తీసుకోవడం దగ్గర నుంచి వాళ్ళ బాతింగ్ కావచ్చు, వాళ్ళు లేవడం కావచ్చు, ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. దానితో పాటుగా అసలు నాలెడ్జ్ అంటే ఏంటి, బేసిక్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పటి వరకు థర్డ్ క్లాస్ కావచ్చు, 4th క్లాస్ కావచ్చు, లేదా 5th క్లాస్ చదివేసినప్పటికీ కూడా బేసిక్స్ అంటే ఏంటో తెలియదు కొంతమందికి. అలాగే ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలియటం లేదు. అంటే నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి కూడా వస్తున్నారు కొంతమంది. నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి తెలియదు, హోల్ నెంబర్స్ అంటే, న్యాచురల్ నెంబర్స్, వీటి పట్ల అంటే స్కూల్లో ఇచ్చినటువంటి ఫీడింగ్ ఏదైతే ఉంటుందో, మేబీ అది స్పూన్ ఫీడింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళని అర్థం చేసుకునేటువంటి విధానంలో వాళ్ళకి అందలేదు. చెప్పకపోయి ఉండొచ్చు, లేదా చెప్పినా వీళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు, వాళ్ళకి అందలేదు. అలాంటి అందలేనటువంటివి అంటే ఇవేం లేదు, చాలా బేసిక్సే ఉంటాయి, కానీ పిల్లలు అవి నేర్చుకోకపోతే ముందుకు వెళ్ళలేరు. సో అలాంటి వాటి కోసమే ఈ సమ్మర్ క్యాంప్. అంటే ఎస్పెషల్లీ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసమే కాకుండా వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎవరెవరు దీనికి అర్హులు అంటే, మీరు ఒకవేళ ఆల్రెడీ 2026కి ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నప్పటికి కూడా మీరు కూడా రావచ్చు. ఒకవేళ అడ్మిషన్ తీసుకోకపోయినా కానీ సమ్మర్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ని ముందుకి తీసుకెళ్దాం, వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ని వాళ్ళకి అందజేసేలాగా చేయడం ఈ 10 days క్యాంప్లో. అలాంటివి చేయాలి అనుకున్నా కానీ మీరు తీసుకురావచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దీనికి మీరు చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటంటే, ఖచ్చితంగా మీరు వాట్సాప్లో SGS సమ్మర్ క్యాంప్ 2025 అని టైప్ చేసి నాకు పంపించండి. ఎందుకంటే మనం ఫ్రీ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం, ఇలా రకరకాలుగా వాళ్ళు సంప్రదిస్తూ ఉంటారు. సో మీరు దేనికి మాకు సంప్రదించాలని తెలియాలంటే SGS సమ్మర్ క్యాంప్ 2025 అని మీరు టైప్ చేసి 6303649211కి వాట్సాప్ చేయగలరు. మీరు వాట్సాప్ చేసిన వెంటనే మేము కాల్ చేయడం ద్వారా లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా దీని విధి విధానాలను చెప్పడం జరుగుతుంది. 10 days ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేమి తెచ్చుకోవాలి, ఎలాంటి ఐటమ్స్ మీరు ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. 10 days కంప్లీట్ గా ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది పిల్లలు. సో మీరు ఎంత దూరం అయినా సరే, ఏం చేసినా కానీ, దగ్గర అయినా సరే, సమ్మర్ క్యాంప్ అంటే కంప్లీట్ గా ఇక్కడే ఉండాలి. వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి బెడ్ అన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మీరు కనుక ఈ సమ్మర్ కి, నేను ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది సమ్మర్ అనగానే రకరకాల ప్లానింగ్స్ ఉంటాయి. సో మీకు ఏది అనుకూలంగా ఉండదు, లేదా ఏ డేట్స్ కి మీరు మిగతా అంటే ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళాలన్నా, టూర్ వెళ్ళాలన్నా దీనికి తగ్గట్టుగా లేదా దానికి తగ్గట్టుగా దీన్ని మలుచుకుంటారని ముందుగా చెప్పడం జరుగుతుంది. లేదంటే ఒక 10 days 15 days ముందు పెట్టేస్తే సరిపోతుంది, వచ్చేవాళ్ళు వస్తారు. కానీ నేను దాదాపుగా 2 నెలలు ముందుగానే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ముందుగా మీ ప్లానింగ్స్ ని అడ్జస్ట్ చేసుకుంటారు. రైట్, దిస్ ఈస్ ఈరోజు మ్యాటర్ ఇది. సో మీరు కనుక సమ్మర్ క్యాంప్ కి SGS సైనిక్ అకాడమీ కండక్ట్ చేసేటువంటి సైనిక్ స్కూలింగ్ బేస్ చేసుకొని ఆ ఎంట్రన్స్ కి సంబంధించి, అలాగే బేసిక్స్ సంబంధించి కండక్ట్ చేసే సమ్మర్ క్యాంప్ కి మీ పిల్లల్ని పంపించాలి అనుకుంటే, ఇప్పుడే మీ మొబైల్ తీసి వాట్సాప్ లో ఈ నెంబర్కి SGS సమ్మర్ క్యాంప్ అని 2025 ని టైప్ చేసి పంపించండి. మిగతా డీటెయిల్స్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్, టేక్ కేర్ అండ్ బై.